అందరికీ నమస్తే. అసలు మన రాష్ట్రం గురించి ఏ రోజైనా దేశంలో ఒక పాజిటివ్ చర్చ జరిగిందా ఎప్పుడైనా? ఏదైనా పాజిటివ్ వైబ్రేషన్స్ ఇవ్వగలిగినామా మనం? పలానా ఇష్యూ మీద తెలంగాణలో బాగా జరిగింది. ప్రతిరోజు రణగుణ ధ్వనులే కదా, ప్రతిరోజు ధర్నాలే కదా, ప్రతిరోజు అవస్థలే కదా. ఇప్పుడు ఎప్పటి నుంచి అంటే మనకు నిరుద్యోగుల ఇష్యూ వచ్చినప్పటి నుంచి, నిరుద్యోగుల ఇష్యూ వచ్చినప్పుడు రోజు ధర్నాలే. పలానా రాష్ట్రంలో నిరుద్యోగులకు మంచి జరిగిందంట అన్న చర్చ జరుగుతుంది అక్కడక్కడ. తెలంగాణలో నిరుద్యోగులకు మంచి జరిగింది, వచ్చి ఇచ్చిన డిసెంబర్ లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు, చూసిన మాట నిలబెట్టుకున్నారు. చర్చ ఎక్కడైనా దేశంలో ఎక్కడైనా జరిగిందా? ఎక్కడైనా వేరే రాష్ట్రం ఎక్కడన్నా మేము తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటున్నామని చెప్పిండ్రా? ఒక్క ముఖ్యమంత్రి అయినా వేరే రాష్ట్రాలు ఎక్కడన్నా? అంతా బాగానే చేస్తున్నాం కదా మనం. మరి రుణమాఫీ దేశంలో ప్రపంచంలో ఎవరు ఏం రుణమాఫీ చేసామన్నారు? ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇక్కడ బాగా జరుగుతుంది. తెలంగాణలో రుణమాఫీ బాగా చేసిండ్రు, మేము ఆదర్శంగా తీసుకుంటాం, మేము అమలు చేస్తాం మా రైతులకు అని ఒక్క ముఖ్యమంత్రి అన్న వచ్చి బయటకు వచ్చి మాట్లాడిండా? కనీసం ఒక ప్రెస్ నోట్ అని ఇచ్చిండ్రా? తెలంగాణలో బాగా అవుతుందంట. లేకపోతే ఎవరైనా ఆఫీసర్ వచ్చిండ్రా తెలంగాణకు, మేము వచ్చి స్టడీ చేస్తాం, మేము తెలంగాణ పోయి స్టడీ చేసి వస్తాం, పలానా స్కీమ్ బాగా అమలు అవుతుందట, పలానా రుణమాఫీ బాగా అమలు చేసిరట, పోయి రైతులను కలిసి వస్తాం, పోయి మాట్లాడొస్తాం. వచ్చిండ్రు ఎవరన్నా? ఎవ్వరు రాలేదు ఇప్పటిదాకా, ఎవ్వరూ రాలేదు. ఏ రాష్ట్ర పోళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏ సర్వే చేయలేదు. ఏ రాష్ట్ర పోళ్ళు వచ్చి ఇక్కడ దీన్ని ఆదర్శంగా తీసుకుంటాం మనలో పోయినరు. ఇంకా జిహెచ్ఎంసీ వాళ్ళు ఇండోర్ పోయినరు. ఇండోర్ క్లీన్ సిటీ, దేశంలో ఫస్ట్ క్లీన్ సిటీ. అది ఎట్లా అక్కడ క్లీన్గా ఉన్నది, మన దగ్గర హైదరాబాద్ ఎందుకు ఇంత చెత్తగా అయిందని పోయిచ్చారు. ఇంకా మనోళ్ళే అటు ఇటు పోయిస్తున్నారు, మహారాష్ట్ర పోయిస్తున్నారు, ఎటో పోయిస్తున్నారు తప్ప మన దగ్గరికి ఎవడు వచ్చుతో లేడు. రోజు గొడవలే. అసలు ఒక పాజిటివ్ థింకింగ్ తెలంగాణ మీద, ఒక పాజిటివ్ చర్చ ఒక రోజు లేకపోతే ఒక అంశం మీద. ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చిండ్రు, కూల్చివేతలే. హైడ్రా వచ్చిందే కూల్చివేయనీకనే అనేది ఎస్టాబ్లిష్ అయింది కదా మార్కెట్లో. ఈవెన్ కోర్టు కూడా ప్రశ్నించింది. హైడ్రా అంటేనే కూల్చివేతలు, కూల్చివేతలు అంటే హైడ్రా, ఇదా జరగాల్సిందని. ఇక ఈ మధ్య మూసి తీసుకొచ్చిండ్రు, అది అంతే. వీళ్ళ పద్ధతే బాగలేదు, అసలు వీళ్ళ వ్యవహారమే బాగలేదు. ఇప్పుడు నిజంగానే పర్మిషన్స్ లేకపోతే, నిజంగానే ఎవడన్నా అన్యాక్రాంతం చేస్తే, ఎవడన్నా కబ్జా చేస్తే ఖచ్చితంగా కూలగొట్టాలి పోయి. దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి నోటీసులు ఇవ్వడం ఉంటుంది, కోర్టు నుంచి తీసుకొచ్చుకోవడం ఉంటుంది. ఏం లేదు, దున్నపోతు చిన్నబడ్డటే, పోవుడే చెడగొట్టుడే, వచ్చుడే కూలగొట్టుడే, మైకు దొరికితే మాట్లాడు. ఒక్క వర్గం అన్నా తెలంగాణలో ఈ 9 నెలల కాలంలో ఒక్క వర్గం వల్లన్నా, ఒక వర్గం అంటే ఒక రైతులు, లేకపోతే ఒక కార్మికులు, లేకపోతే ఒక విద్యార్థులు, లేకపోతే ఇంకా ఒక ప్రైవేట్ ఉద్యోగులు, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగులు, ఎవరైనా సరే పాజిటివ్గా మాట్లాడకపోవడం పోను నెగిటివ్గా మాట్లాడుతున్నారు గవర్నమెంట్ పైన. ఎందుకు? వాళ్ళు గవర్నమెంట్ మంచి చేస్తే కనీసం 100కు వీళ్ళు 50% మంచి చేస్తే కనీసం ఒక 10% వైబ్రేషన్స్ అని ఉండవా పాజిటివ్గా? పోయిన గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ చాలా బాగుంది, ఒక 10% అని చెప్పారా? 100 మందిలా కనీసం ఒక 5 మంది అని చెప్పారా? మహిళలు మొత్తుకుంటున్నారు, విద్యార్థులు మొత్తుకుంటున్నారు, ముసలోళ్ళు మొత్తుకుంటున్నారు. ముసలోళ్ళ మీద కేసులు వేస్తారు. లాస్ట్కి ఆదిలాబాద్ 70 ఏళ్ళ ముసలాయన మీద కేసు పెట్టారు వీళ్ళు. ఎందుకంటే రేవంత్ రెడ్డి తిట్టినట్ట ఆయన, పాపం వాళ్ళు ఇల్లు కూలగొట్టే ప్రయత్నం చేశారట. ఈ హైడ్రా లాంటి, ఇది కేవలం హైదరాబాద్లా, లేకపోతే ఇక్కడ ఓన్లీ ఎన్నో చెరువులు కబ్జాలు చేస్తే కాదు, వీళ్ళు ఏడ పడితే ఆడ ఎట్లా పడితే అట్లా చేస్తున్నారు. మొత్తం పైనకి ఊడిపోయినట్టు చేస్తున్నారు. ఇప్పుడు అందరం ముఖ్యమంత్రులను కాలేము, అందరూ నాలాగా జర్నలిస్టులు కాలేరు, అందరూ కండక్టర్లు కాలేరు, అందరూ కలెక్టర్లు కాలేరు. ఎవరి జీవితం వాంది, ఎవరి బతుకు వాంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం ముఖ్యమంత్రి అంటే, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మిగతా వాళ్ళంతా నల్లుల్లాగా, బల్లుల్లాగా, పురుగుల్లాగా కనిపిస్తున్నారు. మిగతా వాళ్ళు అసలు ఎవరు ముఖ్యమంత్రితో పోలిస్తే మిగతా ఆయన వేస్టే. కానీ వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉంటుంది. అవన్నీ వదిలేసి ఇక ఏడబడితే ఆడ ఈ రోడ్డు టమాటాల దుకాణం పెట్టుకున్నాడు, కూల్చేసేయాలి టమాటాల దుకాణం. ఆయన పొద్దుంతా ఏం పెట్టుకోడు, ఒక గంట సేపు పెట్టుకుని అమ్ముకొని పోతాడు. కానీ ఆడు ఉండొద్దాడు, ఆడు బతుకోదు. ఏడ మన వరంగల్ అన్న నల్గొండ అన్న మొత్తం ఫుట్పాత్ల మీద, ఫుట్పాత్లో కాదు ఇంకా ఆ ఫుట్పాత్ల మీద ఎవరు నడిచాడు, ఆ ఫుట్పాత్ల కన్నా ఇంకా లోపలికి మొత్తం మార్కెట్ పెట్టుకుంటే మొత్తం కొలగొట్టేసి ఇక్కడ వనస్థిపురంలో కొలగొట్టే. ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కానప్పటి నుంచి, అంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అడిగిన మార్కెట్ ఉంది. కానీ పోయి మొత్తం కూలగొట్టి దాదాపు ఒక 30-40 డేరాలు అన్ని వరుసగా ఇట్లా చేసుకో ఉంటాయి. అన్ని కూరగాయలు పండ్లు అమ్ముతారు, వాళ్ళ కడుపు మీద కొట్టేసిండ్రు. ఏడ చూసినా కదే, రోజు రణగణ ధ్వనులు, రోజు ఆందోళనలు, రోజు లొల్లి, ఆ రుణమాఫీ లొల్లి, రైతు భరోసా లొల్లి,
ప్రతిరోజు తెలంగాణలో పలానాది పాజిటివ్ చర్చ బయట ఎక్కడా లేదంట. వేరే వేరే రాష్ట్రాలతో నాకు తెలిసిన జర్నలిస్టులతోనా, నాకు తెలిసిన వాళ్ళతోనా, మనోళ్ళు ఆడ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడితే ఏముందిరా ఏం లేదంటున్నారు. అసలు అవతలలో మనల్ని అడుగుతారేమో మీ రాష్ట్రంలో ఏమైందని అడిగే పరిస్థితులు లేవు. వాళ్ళకే ఈజీగా అర్థమైపోతుంది మన రాష్ట్రంలో ఏం జరుగుతలేదని. మరి ఎందుకు ఇట్లా అవుతుంది అనేది ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ అనేది పాజిటివ్ వైబ్రేషన్లో ఎందుకు లేదు? ఒక పాజిటివ్ చర్చ జరిగే మోడ్ ఎందుకు లేదు తెలంగాణ? రియల్ ఎస్టేట్ డమాల్ అన్నదా? రియల్ ఎస్టేట్ మొత్తం పీకింది కదా. కనీసం రియల్ ఎస్టేట్ అయినా బాగుంటే 4 రాష్ట్రాలకి వెళ్ళి వచ్చి బతుకుతోళ్ళు, 4 రాష్ట్రాలకి వెళ్ళి వచ్చి వ్యాపారం చేసుకునేతోళ్ళు, డబ్బులు పెట్టేతోళ్ళు కనీసం విషయం తెలిసేది. తెలంగాణ రియల్ ఎస్టేట్ బాగుంది, అక్కడ ప్రభుత్వం బాగా చేస్తుందని చెప్పే అవకాశం ఉంటుంది. ఎవ్వరు బాగుందని చెప్పాలి. ఇప్పటిదాకా ఒకటే ఒక మనిషి చెప్పిండు, ఆయన పయ్యావుల కేశవ్ ఏపీ అయినా ఎట్లా చెప్తాడు, ఆయన టీడీపీ అయినా కాబట్టి పక్కా చెప్తాడు. చంద్రబాబు నాయుడు కూడా మెచ్చుకొని పోతాడు, బాగుందని చెప్తాడు. ఎందుకంటే వాళ్ళకి మాత్రమే నస్తుంది వ్యాపారం. ఏపీఏలో టీడీపీ వాళ్ళు మాత్రమే మెచ్చుకుంటున్నారు, వాళ్ళు మాత్రమే ఇక్కడ బాగుంది అంటున్నారు. మిగతా ఎవ్వడు బాగాలేదంటున్నాడు. అసలు ఒక్కడు కూడా బాగుంది అంటలేడు. ఎందుకు? ఎక్కడ తేడా వచ్చింది? ఇప్పుడు ఆ ప్రభుత్వం కాదని ఈ ప్రభుత్వానికి జనం ఓట్లేసి గెలిపించుకున్నారు. ఆ ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం బాగా చేయాలి. ఇంకా బాగా చేసినప్పుడు పాజిటివ్ చర్చ జరుగుతుంది. మనం తీసుకున్న నిర్ణయాలు అట్లే పడ్డాయి, మనం చేస్తున్న పనులు అట్లే ఉన్నాయి, మనం ఇచ్చిన హామీలు అమలు చేసుకునే పరిస్థితి లేదు. జనాల మీద పడడం ఏందో అర్థం కాలేదు. ప్రభుత్వం వచ్చి అవతల మీద యువతల మీద పడవచ్చు, ప్రత్యర్థుల మీద పడుతుంటారు. ఇప్పుడు జగన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్న ఇల్లు కూల్చలే ఆడ కరకట్ట మీద. చంద్రబాబు నాయుడు వచ్చిండు, జగన్ను సంబంధించి ఏదో చేసిండు. జనాల మీద వల్లే కదా. జనం వేరు, జగన్ వేరు. ఇక్కడ జనం వేరు, ఇక్కడ కేసీఆర్ వేరు. అక్కడ జనం వేరు, చంద్రబాబు వేరు. ఇక్కడ జనం వేరు, రేవంత్ రెడ్డి వేరు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే జనము మొత్తం వీలెంబడే ఉన్నారనుకున్నారు. వీలెంబడి ఉంటే మీరెట్లే గెలుస్తారు? ఒకవేళ వాళ్ళు బీఆర్ఎస్ ఎంబడే ఉంటే మీరెట్లే గెలుస్తారు? మీరెట్లే సీఎం అవుతారు? ఎక్కడనో ప్రాబ్లం ఉంది. తెలంగాణ మీద ఒక వైబ్రేషన్ చర్చ లేనే లేదు దేశంలో. ఒక్కరోజు ఒక్క అంశం పైన కూడా తెలంగాణలో లేదు. ఒక్క వర్గం కూడా ఈరోజు బాగా అయింది అని ప్రశాంతంగా లేరు. ఎందుకో ఏమో ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.